మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హుజూర్నగర్ పోలీస్ హుజూర్నగర్ సిఐ చరమందరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్తయ్య హుజూర్నగర్ అండ్ ఎస్ఐ నరేష్ గరిడేపల్లి అండ్ వాళ్ళ టీం ఈరోజు ఒక వినూత్నమైన నేరాలు చేసే ఒక గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసు ఒక మనకు పోయిన అంటే ఈ నెల 3వ తారీఖు గోపిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి వీళ్ళిద్దరూ కూడా మన ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరికి వాళ్ళ యాక్చువల్గా టైల్స్ వ్యాపారం చేసేది, వాళ్ళకు లాసెస్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రికూప్ చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పరిచయం అయినారు. సో మేము కూడా కొంటున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు చైల్డ్ కరెన్సీ అంటే మామూలుగా పిల్లలు ఆటలాడుకునే కరెన్సీ నోట్లే ఉంటాయి కదా, అలాంటి బెండిల్స్ తయారు చేసుకుని మేము వెళ్తున్నాము, మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఈ ఆశపడ్డ అయిన ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి 7 లక్షల రూపాయలు రెడీ చేసుకొని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతోని పరారైపోతుంది. వాళ్ళు ఎటువంటి ఆనవాళ్ళు వదలరు, ఇనిషియల్గా ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఫేక్ ఫోన్ నెంబర్ ఒకటి అతనితో మాట్లాడడానికి వాడుతున్నారు, ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేదు. ఆ కేసు అయిన తదుపరి కంటిన్యూస్గా సిఐ చర్మందరాజుకి మేము కూడా కొంటున్నామని చెప్పేసి నోముల ప్రకాష్ ఏదైతే చేస్తాడో ఆయన వాడే ఆ చైల్డ్ కరెన్సీ అంటారు, నాట్ ఫేక్ కరెన్సీ, చైల్డ్ కరెన్సీ. యాక్చువల్గా ఇట్లా కంటి చూపది ఓపెన్ చేసి వస్తే తెలిసిపోతుంది అది ఇట్స్ నాట్ ఏ జెన్యూన్ మోడల్. సో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకొని ఈరోజు వాళ్ళకి రిమాండ్ చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. ఈ క్రైమ్లో మొదటి నుంచి కూడా తనదైన శైలిలో ఈ కేసును విచారణని అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ చరమందరాజుకి ఎంఎస్సి కొరకు మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది, ఐజీ గారికి రివార్డ్స్ కొరకు. అదేవిధంగా మిగతా ఎస్ఐలు ఈ సిబ్బందికి అందరూ కూడా ఎస్పీ గారికి రివార్డ్స్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసిన వెంటనే సార్ అందరినీ కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ వీళ్ళ యొక్క రివార్డ్ రోజు వెంటనే పుట్టప్ చేయాలని చెప్పినాడు. సో నా ద్వారా మేము రివార్డ్ రోజు పంపడం జరుగుతుంది.